ఫ్రెండ్స్, బ్లాగ్ థంబ్నెయిల్ అయితే చూస్తారు కదా, వేర్ ఐఎమ్ గోయింగ్. అండ్ నేనైతే చిన్న ట్రిప్కి వెళ్తున్నా. సో ట్రిప్కి వెళ్తున్నా కాబట్టి కొంచెం హెల్దీగా తిందామని మార్నింగ్ ఇలా రాగి పిండితో చేసిన రొట్టె తిన్నా. బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ అయితే తాగాను, నా ఫేవరెట్ టీ. ఇక్కడ నేనైతే రెడీ అయిపోయా. కొన్ని యాక్సెసరీస్, మెడిసిన్స్, ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నా. మీరు ఇప్పటి వరకు వెళ్ళిన ట్రిప్లో మీ ఫేవరెట్ ట్రిప్ ఏంటో కమెంట్ చేసేయండి. ఇక్కడ నేనైతే మా షాప్కి వచ్చా. మా షాప్లో మా డాడీ దగ్గర కొంచెం మనీ తీసుకొని షాపింగ్కి వెళ్దామని. ఇక్కడ నేను ఫస్ట్ అయితే మోడర్న్ సూపర్ మార్కెట్కి వచ్చా. ఇక్కడ నాకు ఏ ఫుడ్ ఐటమ్స్ కొనుక్కోవాలో కూడా అర్థం కాలేదు, చాలా తక్కువ ఐటమ్స్ కొనుక్కున్నా. నెక్స్ట్ అయితే నేను మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ కావాల్సిన ఐటమ్స్ అన్ని కొనుక్కున్నా. అండ్ నా బ్యాగ్లో అయితే ఇలా నేను సెట్ చేసుకున్నా. జిప్ లాక్ కవర్స్, ఫీవర్ టాబ్లెట్స్, అలా కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నా. వాల్నీ, శానిటైజర్, స్టెప్సిల్స్ అలా. నెక్స్ట్ జిప్లో అయితే కొన్ని టిష్యూస్, ఫుడ్ ఐటమ్స్, నా జ్యువెలరీ అలా అన్ని ప్యాక్ చేసుకున్నా. నాకేమన్నా కావాల్సినప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు ప్యాక్ చేసుకున్నా. నెక్స్ట్ ఇంకో జిప్లో అయితే నేను బ్లాంకెట్, అవుట్ఫిట్స్ అన్ని సెట్ చేసుకున్నా. వన్ డే ట్రిప్ కాబట్టి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందని బ్యాగ్ పెట్టుకున్నా. అండ్ ఇక్కడ నేనైతే ఫాస్ట్గా పూజ చేసా, బికాస్ ట్రైన్ టైం చాలా తక్కువగా ఉంది. నేను ఈ ట్రిప్ మా ఫ్యామిలీతో కాకుండా మా రిలేటివ్స్తో వెళ్తున్నా. ఇక్కడ ఫాస్ట్గా పోస్ట్ చేసి మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడి నుంచి మేము రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంతకీ మేము ఏ ట్రిప్కి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేమైతే అరుణాచలం వెళ్తున్నాం. నెక్స్ట్ ఆ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను, చూసేయండి. సరే, బాయ్.